మహేశ్వరంలో కూడా మనకు మంచి డెవలప్మెంట్ జరిగింది. ఇక మహేశ్వరంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రానిక్ సిటీ, ఈ సిటీ ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ డెవలప్మెంట్ ఈసీటీ సెజ్ ఇవ్వడం జరిగింది. 550 ఎకరాల పైన ఉన్నటువంటి ఈసీటీ సెజ్లో కూడా మంచి కంపెనీస్ రావడం జరిగింది. లైక్ గోల్డ్ మెడల్ లాంటి ఎలక్ట్రిక్ స్విచెస్ కంపెనీ కానీ, విప్రో లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, గోల్డ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఎలక్ట్రానిక్స్ సెజ్ ఉంది. అదేవిధంగా మహేశ్వరం నుంచి మనసానిపల్లి వే రోడ్లో చూసినట్లయితే మనకు ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కాలేజ్ అనౌన్స్ అయి ఉండడము, ఈ నుంచి మళ్ళీ కొద్ది ముందు పోతే పెద్ద గోల్కొండ నుంచి మళ్ళీ జిఎంఆర్ ఏరోస్పేస్ సెజ్ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, కొద్ది ముందు పోతే మనకు ఎయిర్పోర్ట్లో కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా బెంగళూరు హైవే ఉన్నటువంటి తిమ్మాపూర్ వరకు కూడా ఈ కనెక్టివిటీ ఇట్లా కంటిన్యూ అవుతుంది. మహేశ్వరం నుంచి మనసానిపల్లి నుంచి తిమ్మాపూర్ వరకు. అయితే మహేశ్వరం ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా గతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహేశ్వరానికి మిడిల్